దాంట్లో భాగంగా రాజకీయాలకు పరిచయం లేకుండా ఒక జస్ట్ కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ఒక వ్యక్తిని, పనికిరాని వ్యక్తిని నువ్వు అందలం ఎక్కిస్తే, కులం ఏదైనా గాని నాయకుణ్ణి ప్రేమిస్తూ జనాల్లో తిరుగుతూ ఒక వ్యక్తి ప్రాణాలు పోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి నువ్వు ఒక్క రోజు కూడా కామెంట్ చేయలేదు. నేను ఆ వీడియో కూడా పెట్టాను, నా వీడియోలు ఇప్పుడు లేవు. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. అప్పుడు సంఘటన అప్పుడు నేను స్పందించాను. నువ్వు ఆ సంఘటన జరిగిన నువ్వు హిందూపూర్కు వస్తున్నావని సోషల్ మీడియాలో హోరెత్తించారు మన పిల్లలు. పాపం అంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాట చెప్పాను. నువ్వు రాలేదు, నువ్వేమి వాళ్ళని నువ్వు ఇంటికి వాళ్ళ చెల్లెల్ని తర్వాత ఎప్పుడో నెలకో 1.5 నెలకో జరిగిన సంఘటన తర్వాత వాళ్ళ చెల్లెలతో నువ్వు ఫోటో షూట్ పెట్టి వాళ్ళకి ఏ విధమైన భరోసా ఇవ్వకుండా, తర్వాత ఇవన్నీ కాకుండా హిందూపూర్లో ఎవరినో ఒక ఐ డోంట్ నో ఎవరిని తీసుకొచ్చావో తెలియదు, పేరు కూడా తెలియదు ఎవరికి కానీ, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టావంటే దీన్ని రాజకీయ చతురత అంటారు, అహంభావం అంటారు. అహంభావం. అహం బ్రహ్మస్మి అంటారు చూడండి. నీలో ఉన్న అహం అనేది బయటపడింది జగన్. ఎందుకు చెప్తున్నా అంటే టీవీ5లో నువ్వు 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చావు చూడు, ఒక వాడేదో ఒక కులానికో ఒక మతానికో చెందాడని. నువ్వు రెడ్డి కులానికి చెందినావు కదా, కానీ నీకు ఎందుకు అంతమంది ఓట్లేశారు? చంద్రబాబు కమ్మ కులానికి చెందినాడు కదా, వాడు ఉన్న పర్సెంట్ 3% కదా, వాడిని ఎందుకు 4 సార్లుగా చీఫ్ మినిస్టర్ చేశారు? రాజకీయం. నువ్వు 2సారి ఓడిపోయావు. రాజకీయం. ఎస్, మీ నాన్న 2సారి గెలిచాడు. 2 ఉన్నాయి కారణాలు, రాజకీయం, ఒకటి వ్యక్తిత్వం. ఎప్పుడు ఈ 2 హ్యాండ్ ఇన్ గ్లవ్ గానే నడుస్తూ ఉంటాయి రాజకీయాలలో. అందుకనే రాజశేఖర రెడ్డి గారి పేరు జనాలలో, కార్యకర్తల్లో, పార్టీలకు అతీతంగా ఉండిపోయింది. కానీ జగన్మోహన్, ఈవెన్ తెలుగుదేశంలో కూడా రాజశేఖర రెడ్డిని చాలా మంది మెచ్చుకుంటారు. కానీ నిన్ను తెలుగుదేశం వాళ్ళు సైకో అని, జలగన్న అని రకరకాలుగా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఐ థింక్ నీ వ్యక్తిత్వం వాళ్ళకు ముందే తెలిసాము, కానీ మాకు తెలిసి మేము మాట్లాడలేదు. ఎందుకంటే మేమే మాట్లాడితే ఏమే అది 10ంతలయ్యి పేద ప్రజలు ఏమన్నా అవుతారేమనే భయంతో 14 సంవత్సరాల నుంచి కాడె మోస్తున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నీకు తెలుసో లేదో, రాజకీయాలలో పట్టు విడుపులు ఉంటాయి. రాజకీయాలలో అహంభావం అనేది ఉండకూడదు. రాజకీయాన్ని రాజకీయంలాగానే చేయాలి. అహంభావం అనేది ఎస్, ప్రజలకు చేయాలనుకున్నప్పుడు భీష్మించుకొని నేను ఈ పథకం పెట్టాలనుకున్నా పెట్టు, కానీ అది చేసేసిన తర్వాత అంతా నేనే, వీళ్ళే నాకు ఓట్లేస్తారని దాని వెనకాల లెక్కలేసుకుంటే ఇదిగో ఇలా మక్కిలిరిగి కింద కూర్చున్నాం. కానీ నేను ఎందుకు తెలుసా ఈ మాట మాట్లాడుతున్నాను? మీ మీద కోపంతో. నాకు ఇప్పటికీ గుర్తుంది, రామకృష్ణారెడ్డి అనే అతను చనిపోయిన, నీ కార్యకర్త చనిపోయిన తర్వాత నువ్వు నీ రెస్పాన్స్, 0 రెస్పాన్స్. గుర్తుపెట్టుకోను. నీకు చంద్రబాబుకు తేడా ఎక్కడంటే అదే. ఎస్, నువ్వు ఓదార్పు యాత్రలో ఎవరో కుష్టి వ్యాధి వాళ్ళని ఏదో ఇట్లా పట్టుకున్నావని ఆ ఫోటో పెట్టి వేలం వెర్రిగా కొంతమంది సోషల్ మీడియాలో నీ ఫోటో పెట్టి నీకు మానవత్వం ఉంది అనుకుంటున్నాడు కదా. ఆ ఎర్రి బాగుల వాళ్ళకు ఒకటి చెప్తున్నా, నువ్వేమన్నా ఏసుక్రీస్తా? నువ్వు చేయి పెట్టంగానే ఆ కుష్టి వ్యాధి పోవడానికి ఎంతో మంది కార్యకర్తలు కొన్ని లక్షలు. నువ్వు పులివెందుల్లో మీటింగ్ పెట్టావు, నీకు ఏమొచ్చాయి తెలుసా? నీకు అర్జీలన్నీ ఏంటి తెలుసా? పులివెందుల అభివృద్ధిలో భాగంగా ఏమి నువ్వు కొన్ని
నిర్మాణాల్ని కొన్ని అదే నిర్మాణ కొంచెం ఏదో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని బిల్లులు కాకుండా నీ వెనకంటి దిగారు, నీకు వచ్చారు, నీ దగ్గరికి వచ్చారు. ఎస్, అభివృద్ధిలో పులివెందులను అభివృద్ధి చేయడంలో నీకు నువ్వే స్టార్టింగ్, ఎవరు చేయలేదు, చేయలేరు. నువ్వు కుప్పము పులివెందులు అనుకుంటే నక్కకు నాకలో కొనకే తేడా ఉంటుంది, అది పక్కన పెట్టు. కానీ ఏంటి, ఏమైంది? చిన్న ఒక చిన్న కామన్ సెన్స్, హౌ కెన్ యూ మిస్ దిస్ షిట్? అదిగో రామకృష్ణారెడ్డి నిలువెత్తు సాక్ష్యం, ప్రాణాలు అర్పించిన వాడు. ఇదిగో టీవీ 5 లో కూర్చున్నాడు చూడు వాడు, నువ్వు ఎల్కేజీ అంతటి వాడివి రాజకీయాల్లో అని అన్నాడు చూడు. ఇప్పుడేమంటావు? నాకు నువ్వేమీ పదవి లేదు, నాకు నువ్వేమీ ఇవ్వలేదు, కానీ నేను భుజాన మోసాను. నాకు నీకు విషయం చెప్పిన జగన్, బెండపూడి విద్యార్థులు మేఘన అనే వాళ్ళని నువ్వు ఓన్ చేసుకున్నావు, కానీ ఆ వెనకాల ఒక టీచర్ ఉంటాడు ప్రసాద్ అనే అతను. దాని తర్వాత నీ యొక్క ఆలోచనలు నాడు నేడు, ఆ, అదొక్కటే చదువుకున్న వాళ్ళు అమెరికా నుంచి ఆంధ్ర వరకు అందరూ నిన్ను మెచ్చుకున్నారు ఆ ఒక్క పథకానికి మాత్రం. అమెరికాలో ఒక సాంప్రదాయం ఉంటుంది, ఎవరన్నా అనవసరంగా పాపం ఎవరన్నా ఈసడింపు గురి అయితే ఫండ్ రైజింగ్ చేస్తారు. నేను బెండపూడి విద్యార్థులకి నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయానే అనే బాధతో వాళ్ళు అలా మాట్లాడుతుంటే వాళ్ళని ట్రోలింగ్ చేస్తే నేను వాళ్ళకి సుమారు 8 లక్షల వరకు ఖర్చు పెట్టాను నేను చదువు చెప్పించడానికి. నీకు తెలుసో లేదు, నువ్వు ఒక పైసా కూడా ఏమి ఇలే వాళ్ళకి. నువ్వు నీ ఆఫీసుకు పిలిపించుకొని వాళ్ళతో ఫోటోలు దిగేసి వెళ్ళిపోయావు. కానీ ఓకే, అది పక్కన పెడదాం. కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్